మండలంలోని ప్రతి గ్రామానికి సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించి వడ్డెర కులస్తులకు న్యాయం చేయాలని హన్మకొండ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లపు సమ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఎలకతుర్తి వడ్డెర సంఘం మండల అధ్యక్షులు గొల్లని ఎల్లయ్య ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన వడ్డెర కులస్తులు పెద్ద సంఖ్యలో స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లపు సమ్మయ్య మాట్లాడుతూ ఎలకతుర్తి మండలంలో సుమారు 18 సంవత్సరాల క్రితం గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటైనప్పటికీ ఇప్పటికీ కేవలం 2 గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులకే అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆరోపించారు. మండలంలోని మిగతా గ్రామాల్లో నివసిస్తున్న వడ్డెర కులస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వడ్డెర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు అన్ని ఫ్యాక్టరీల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇతర గ్రామాల వరకు ఉపాధి దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల అనేక కుటుంబాలు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా వడ్డెర గౌరవ అధ్యక్షురాలు శివరాత్రి రాజమ్మ, హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలకుంట సంధ్య, ఉపాధ్యక్షులు వల్లప సుధాకర్, కోశాధికారి వల్లపు సాంబరాజు, హస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బొంత రమేష్, ఎలకతుర్తి పట్టణ అధ్యక్షులు వరుస కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఆలకుంట సమియ, ప్రధాన కార్యదర్శి అల్లపు ప్రశాంత్, కోశాధికారి అల్లపు రాజు, కార్యదర్శి శివరాత్రి భిక్షపతి, యూత్ ఇన్ఛార్జ్ బొంత అర్జున్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కులస్తులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18-20 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మాకు మిగతా ఊళ్ళకు 18 ఊళ్ళకు ఉపాధి లేదు కనుక 2 ఊళ్ళు చేస్తున్నాయి కాబట్టి మిగతా ఊళ్ళకు కూడా ఉపాధి కలిగించాలని గవర్నమెంట్ కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా వాళ్ళని కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళు కరెక్ట్ మమ్మల్ని స్పందించలేకపోతున్నారు. ఈరోజు మేము మా మిగతా ఊళ్ళు 18 ఊళ్ళకు అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఊరుకు 18 ఊళ్ళకు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఉపాధి కావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు, ఇది ఇచ్చేదాకా ఆగదు. ఇది రాష్ట్ర లెవెల్లో నడుస్తుంది, మన జిల్లా లెవెల్ నడుస్తుంది, మండల స్థాయిలో నడుస్తుంది. కాబట్టి జిల్లా యజమానులు ఇక్కడ కంపెనీల యజమానులు కూడా పట్టించుకుంటలేరు. 3-4 సార్లు కలవడం కూడా జరిగింది. కాబట్టి అన్ని ఊళ్ళకు ఇల్లున్న ఉపాధి 36 కంపెనీల ఉపాధి కావాలని మిగతా ఊళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ జై వడ్డెర, జై వడ్డెర. మండల అధ్యక్షుడు, గ్రామం దండేపల్లి, ఎలకతుర్తి మండలం ఉన్న అధ్యక్షునిగా ఈ 18 సంవత్సరాల నుంచి యాదగిరి అనే వ్యక్తినే ఇవరకు ఎన్నుకోవడం జరిగింది. అది తర్వాత ఇక్కడ గ్రాండేటివ్ కంపెనీలు ఇక్కడ పడడం జరిగింది. అయినా అప్పుడు కూడా మేము అడిగినాం, మరి విలేజ్కి ఒకటి కావాలని అప్పుడు అడిగిన తర్వాత ఏమన్నాడంటే సరే పడదంటే ఇత్తం తీయబ్బా అన్నాడు. ప్రతి ఒక్క విలేజ్ కావాలని మేము అప్పటి నుంచి పోరాడుతాను. ఇంతవరకు ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. ఒక గోపాల్పూర్, కోతుల నడుమ వాళ్ళే ఆక్రయించుకొని మాకు ఇచ్చుడు జరుగుతలేదు, అసలు ఇస్తలేరు. ఎప్పుడైనా కూడా ఇత్తంతి అని ఇదే జరుపుతారు. మాకు కావాలని ఇప్పటికి 3 నెలల నుంచి బాగా చేస్తాను. అయినా మాకు 10 నుంచి అత్తలేడు. ఇంకా ఆయనే ఎందుకు నీకేం అధికారం ఉన్నది, నువ్వు ఇవ్వనివి మీకెందుకు ఇద్దాం, వేరే విలేజ్లకు ఏమని బూతులు అంటే బూతులు కక్కిండు. అదే రికార్డు ఉంది నా కాడ. అయినా నేను సరే అని కూకొని మాట్లాడుకుందామని ఫ్యాక్టరీ కాడికి వచ్చి అందరు తీసుకొచ్చి రీసెంట్గా మొన్న కూడా ఆపుడు జరిగింది. అయినా స్పందించలేరు, కంపెనీ వాళ్ళు కూడా స్పందించలేరు. మేము అందుకనే ఇప్పుడు ధర్నా దిగినాం. మాకు న్యాయం కావాలి. మా ఫ్యాక్టరీలు మాకు వచ్చేదాకా మేము ఇదే పని కూలిపోతాం కాబట్టి చాలా కావాలని మేము అందుకే ధర్నా దిగినాం. మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు. హన్మకొండ జిల్లా అధ్యక్షుని వల్లపు సమ్మయ్య. నేను ఎలకతుర్తి మండలంలోని 20 గ్రామాల నుంచి జనాలు వచ్చారు. ఇప్పటికీ వచ్చి కంపెనీలలో కలిసి జరగడం జరిగింది. ఒక 2 గ్రామాల మనుషులు రావట్లేదు, మా కులస్తులే. వాళ్ళని మేము కూర్చొని మాట్లాడదామన్నాం. కూర్చొని మాట్లాడడం కూడా వాళ్ళు వస్తలేరు. వాళ్ళు వస్తారని చెప్పేసి కంపెనీ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఇన్ఛార్జ్ కూడా చెప్పేసినాం మేము, వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఇప్పుడు 3-4 సార్లు వచ్చినాం మేము. వస్తే కూడా మాకు ఎటువంటి రెస్పాండ్ లేకపోతే ఈరోజు మేము ధర్నా కూర్చోవడం జరిగింది. 18 ఊర్ల గ్రామస్తులు ఉన్నారు. 18 ఊర్ల గ్రామాలలో ఒక్కరికి కూడా ఉపాధి లేదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వర్కులు చేస్తుంటే రైలు పట్టాల పొండి ఎక్కడెక్కడనో తిరిగి వాళ్ళు రైలు పట్టాల కింద వాడు చనిపోవడం జరుగుతుంది. ఏ పని మాకు కావాల్సిన కంపెనీలలో 33 కంపెనీలలో 18 గ్రామస్తులకు వర్క్ కావాలి. ఇక్కడ వాళ్ళ పని కోసం వాళ్ళు వచ్చి అడుగుతారు తప్ప కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఇప్పటికి కూడా ఒకరే వ్యక్తి 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు ఫ్యాక్టరీలలో. ఆ వ్యక్తిని పిలవడం కూడా జరిగింది. పిలిచి మేము పిలిస్తే కూడా ఆయన రావట్లేదు. ఇక్కడ ఉన్న ఏ ఓనర్ కానీ ఎవరు కానీ కంపెనీ ఓనర్లు వచ్చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పించమని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే కొంతమంది మా వాళ్ళు వర్క్ లేకుండా
దేశాల పొండి పోయి రైలు పట్టాల పొండి వర్క్ చేస్తుంటే పెద్దపెన్నెల గ్రామం ధరించిన మన అమ్మాయి ఒక బాబు చెత్త ఉంది పట్టాల పొండి చెత్త ఉంది అని చెప్పి చెత్త తీసేయడం పోతే చిన్న బాబుని పెడితే ఆ రైల్వే ట్రాక్ కోసం బాబు వెళ్ళిపోయి ఆ తల్లి చూడగానే అంతలోనే ట్రైన్ రావడం ఆ తల్లిని కొడుకుని ఢీ కొట్టడం వల్ల వాళ్ళిద్దరు చనిపోయారు. ఎందుకంటే సొంత ఊర్లో ఉపాధి లేక బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. మేము ఎక్కడైతే మా హన్మకొండలో ఉన్న ఫ్యాక్టరీలు ఏంటంటే మా ఎరకదుర్తి మండలానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీలలో ఉన్న 18 ఊర్లకి వర్క్ కావాలని కోరుతున్నాం మేము. అంటే అట్లా చాలా మంది బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ మా దగ్గర ఉన్న ఉపాధి మేము తీసుకోవాలి కదా. మేము అందరి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, సార్ రండి అని ఉంటే కూడా వాళ్ళు వస్తలేరు. సార్ ఇక్కడ ఉన్నాడు, ఆడున్న ఊర్లో ఉన్నాడు, రేపు అసలు ఎల్లుండి వస్తాడు, ఇక లేడు, అందుబాటులో లేడు. నేను రాంపూర్లో ఉన్నాను, ఒకసారి రాంపూర్లో ఉన్నా నేను రాలేని వీలు కాదని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మా ఒడర బిడ్డకు ఒక రెడ్డి ఆయన పెళ్లి చేసుకొని జనగాం డిస్టిక్ కేశాపూర్ సంబంధించిన రెడ్డి అయిన వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు కొడుకో బిడ్డ. మా ఒడర బిడ్డని ఏం చేసిందంటే మీరు ఒడరోళ్ళు అని చెప్పేసి కొట్టడం జరిగింది, కాళ్ళు చేతులు ఇరగొడితే ఎమ్మటే మా కులం మీ కులం అంటే చీప్గా చూసినంటే మీ కులం తక్కువ అని చెప్పేసి ఆమెకి వేరే ప్లేట్ ఇస్తారా బయటేసి చుట్టాల ముందు కూడా నామూసిగా చేసి పక్క పెట్టేసి ఆమెను చీప్గా చేసి అయినా వేరే చూసుకొని వ్యక్తిగతంగా ఉండి కూడా ఆమెను బాగా బలహీనంగా కొట్టిండు. ఆమె కూడా మేము ఏం చేయాలని చేసినాం. అంటే మా దాంట్లో మాకు మేము కరెక్ట్ ఉందామంటే కూడా మాకు ఉపాధి లేదు కాబట్టి ఇక్కడ అక్కడ విచ్చలవిడి వెళ్ళిపోతే తల్లిదండ్రులు పెళ్లి చేయలేని పరిస్థితి. ఎందుకంటే వర్క్ లేదు కదా, ఇక్కడ వర్క్ లేక మేము పెళ్లి అయిన పోతే ఇవ్వాలంతా వాళ్ళు వెళ్ళిపోయి జరిగి అక్కడ అన్యాయం జరిగింది. మా ఒడరి బిడ్డ జరిగితే కూడా మేము చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కసారి కూడా మాకు స్పందించాలని కోరుకుంటున్నాం. జై వడేరా. నెక్స్ట్ జిల్లా మహిళా మాట్లాడండి.